శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అసలు ఇప్పుడు 3 పార్టీలు ఒకటిగా కూడి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోటీ చేయదలుచుకున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా వైఎస్ఆర్సీపీ ఏ విధంగా నెగ్గుకొస్తుందంటారు? నమస్కారం. జనసేన ప్రతినిధులకు నమస్కారం, తెలుగుదేశం ప్రతినిధులకి నమస్కారం. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే తల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ విడదీసి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా పంపించడం జరిగింది. అప్పట్లో ఉన్న 30 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ప్రజలు నమ్మడం, ప్రజల లేనిపోని అరిచేతుల్లో తీసుకొని మన ఈ తప్పుడు అభియోగాలతో తప్పుడు పథకాలను ప్రజల మీదకు చెప్పి పదవులోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అరిచేతులో రాజధాని చూపించారు. సో అక్కడ దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. అది ఒక తీవ్రమైనప్పుడు మన పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి అక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో ఓటుకు నోటు కేసు నుంచి ఉన్న పలంగా పారిపోయి పట్టలు సంకల పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి దాఖలాలు అప్పట్లో ఉన్న గత పాలకులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది. సో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అయితేనేమి, జనసేన నాయకులు అయితేనేమి, సిపిఎం నాయకులు ఎవరైనా పడ్డారు మీపై అందరూ రాజధాని లేకుండా ఏదో పరిస్థితుల్లోకి నిలబడిపోయిన పరిస్థితి మాకు అందరికీ ఉంది. ఏదో చేస్తారు అని తెలుగుదేశం నాయకులు చూశారు, ఏదో చేస్తారని మేము చూసాము. ప్రశ్నించడమే మా తత్వం అనుకుంటూ వస్తున్నటువంటి జనసేన వాళ్ళు వచ్చారు. సో అప్పుడు ప్రశ్నించలేని జనసేన వాళ్ళు, అప్పుడు చేయలేని జనసేన వాళ్ళ గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడను. కానీ తల్లి, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రాజధాని అని ఏదో చెప్పడము ఉద్యోగ వృత్తి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు ఎరేయడం అయిపోయింది. మహిళలకు లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ మూమెంట్ లో పసుపుంకాల కింద ఎస్సీలకు సంబంధించిన నిధులను తీసుకొని పసుపుంకాల కింద ఆంధ్రప్రదేశ్ మహిళలకు పంచడం జరిగింది. ఎన్నికల లాస్ట్ మూమెంట్ లో ఉద్యోగ వృత్తి అని చెప్పి ఇవ్వడము అనేది ఎవరికైతే, నేను కూడా నిరుద్యోగినే తల్లి, నేను డబుల్ డిగ్రీ డబుల్ పీజీ. సో నాకు కూడా ఉద్యోగ వృత్తిలో నేను అప్లై చేశాను. బట్ మాకు కూడా ఎవరికి రాలేదు. ఏమంటే ఏదో రాజధాని ముందుకు పోతుంది, రాజధాని ఏదో మనకు వస్తుంది అని కలలు కనుకుంటుండే టైంలో ప్రజలందరికీ తెలుసుకున్నారు. ప్రజలందరూ ఏంటి పరిస్థితి, ఎవరు చిత్తులు మారే రాజకీయాలు చేస్తున్నారని అందరూ తెలుసుకున్నారు. ఎవరైనా కానీ ప్రశ్నించడం తత్వం అందరికీ ఉంది, ఆలోచించడం తత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. ఎవరైనా మేము విమర్శించడం లేదు. కానీ తెలుసుకొని ప్రజల అభివృద్ధి దిశగా, సామాన్య ప్రజలకు ఉపయోగపడే దిశగా పాలన సాగించడం కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకోవడంలో భాగంలోనే ఎంతో మంది మా దళితులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా దళితులకు సంబంధించిన ప్రత్యేకమైన నిధులు కూడా పక్కన ఘనత తెలుగుదేశం పార్టీలో ఉంది. మాకు దళితులకు సంబంధించిన వాహనాలకు సంబంధించిన దాంట్లోనూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలకు వాహనాలు లోన్లు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ లిస్టు తీస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అన్ని తీస్తే దాంట్లో సామాన్యులకు ఏ ఒక్కరికి కానీ దళితులకు ఉపయోగపడినట్టు దాఖలాలు లేవు తల్లి. ఇన్నోవా వెహికల్స్ ఉన్నతమైన నాయకులు, తెలుగుదేశం సంబంధించిన నాయకులు, చోటా మోటా నాయకులు అందరూ బినామీ పేర్లతో మా దళితులకు సంబంధించిన బినామీ పేర్లో తీసుకోవడం జరిగింది. ద సేమ్ టైం అప్పుడు ప్రశ్నించలేని జనసేన గమనుండిపోయింది. సో నేను జనసేన గురించి ఇప్పుడు కూడా మాట్లాడినాం. తర్వాత ప్రజలకు ఉపయోగపడే దిశగా వచ్చే దాంట్లో దళితులు, ఎస్పెషలీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కువ శాతం ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఉండిపోయింది మా ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. కానీ మా ఒక్కరికి మాకు పథకాలు ఇన్ని పరిస్థితుల్లోకి అప్పట్లో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు కేటాయించినటువంటి నిధులను పక్కదారి పెట్టించారు 5 సంవత్సరాల పాలనలో. కానీ ఒక్క రోజు బట్టి మాకు లబ్ధి చెందుకునే మాకు కాకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికి లబ్ధి పొందినటువంటి దాఖలా లేవు. ఎవరో ఒకరు ఇద్దరు జన్మభూమి కమిటీ అంటే వాళ్ళు చూసుకున్నారు. కానీ సామాన్య ప్రజలకు ఒక్కటి గానీ ఉపయోగపడే దిశగా ఎక్కడా లేవు తల్లి. ఇప్పుడు ఏదో రాజధాని అని చెప్పి మన అమరావతిలో రైతులకు సంబంధించిన ఏదో కాంట్రవర్షియల్ సృష్టించి ఇప్పుడు ఇవాళ అదే రైతులు అప్పుడు గత పాలకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు విమర్శిస్తున్నారు అనేది ఒక ఆరోపణ, ఒక మీడియాలో వస్తున్నటువంటి విషయాలు. బట్ నేనేమంటున్నానంటే
ఎవరన్నా కానీ తెలుగుదేశం వాళ్ళు మేము విమర్శించడం లేదు, కానీ రాజధాని పేరు మీద మాకు ఈ రోజు మనము ఒక చంకలో బట్టలు పెట్టుకొని వస్తే అరిచేతిలో రాజధాని చూపించారు. అరిచేతిలో రాజధాని చూపించినాక మాకు ఈ రోజు ప్రభుత్వం ఏర్పడినాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక రాజధాని కోసం అంటే 2 సంవత్సరాలు కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలంతా అత్తకుతం అయిపోయిన దాంట్లో మన భారతదేశం ఒకటి, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. సో 2 సంవత్సరాలు పక్కన వెళ్ళిపోయినాక ఇప్పుడు మేము సంక్షేమం కోసం, విద్య కోసం, వైద్యం కోసము, సామాన్య ప్రజలకు ఉపయోగపడే దిశగా అడుగులు ముందుకేస్తున్నటువంటి ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో నేను ప్రభుత్వంలో ఈ రోజు సంక్షేమం దిశగా వెళ్తాంది. ప్రజలందరూ ప్రమాదము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతున్నారు. సామాన్య ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జైలు కొడుతున్నారు, ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. మేము కూడా అదే పోతున్నాము. జనసేన అయితేనేమేంటి, తెలుగుదేశం వాళ్ళైతేనేమిటి, వగేరా వాళ్ళైతేనేమిటి, అందరూ కలిసి పొత్తులుగా వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజల దిశగా ఆ గతంలో కూడా తప్పుడు హామీలతో, తప్పుడు పథకాలతో ప్రజల చేత ఓట్లు వేయించుకొని వచ్చినటువంటి పాలనలు జరిగాయి గతంలో కూడా. కానీ నమ్మకంతో కూడుకున్నటువంటి పాలనలు, సామాన్యులకు ఉపయోగపడే విధంగా వెళ్తున్నటువంటి పాలన, సామాన్యుల కోసం ఉన్నటువంటి పార్టీలని చాలా వచ్చాయి. కానీ మా పార్టీ, మా ప్రభుత్వం అయితే సామాన్యుల దిశగా, సామాన్యుల కోసమే అడుగులు ముందుకేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని తల్లి. రైట్ సార్. రాము గారు.